జాతకంలో వివాహ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా చూసేటువంటిది కుజ దోషం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మిగతా జాతకంలో ఎన్నో విషయాలు నక్షత్రాలు తారాబలం ఇవన్నీ కుదిరిన తర్వాత ఇద్దరు జాతకాలను చూసిన తర్వాత కుజ దోషం మీద చూసి దోషం ఉందా లేదా చూసిన తర్వాత వివాహానికి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కుజ దోషం అనేది ఎలా ఉంటుందంటే, ఒక జన్మించినటువంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేయాలనుకున్నప్పుడు ఇద్దరు జాతకాలని వ్యక్తిగతంగా చూసిన తర్వాత ఒకరి జాతకాన్ని చూసిన తర్వాత అందులో కుజుడు అనే గ్రహం జన్మ రాశి నుంచి కానీ జన్మ లగ్నం నుంచి కానీ శుక్రుడు ఉన్న రాశి నుంచి కానీ ఒకటో స్థానంలో కానీ రెండవ స్థానం నాలుగవ స్థానం 7, 8, 12 ఈ స్థానాల్లో కనుక కుజుడు ఉంటే ఆ స్థానాల్లో ఉంటే కుజు దోషం అవుతుంది. ఎందుకంటే కుజుడు జన్మ లగ్నంలో జన్మ రాశిలో శుక్రుడు ఉన్న స్థానంలో కానీ ఉంటే అది కుజు దోషం అవుతుంది. అంటే ఒక జాతకం అమ్మాయి జాతకం తీసుకుంటే ఎగ్జాంపుల్, ఆ కుజు దోషానికి కుజు దోషం ఇమీడియట్లీ ఈ 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో 8వ స్థానంలో ఉంటే అష్టమ కుజ దోషం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మొత్తం మీద ఈ అన్ని స్థానాల్లో కూడా చాలా ముఖ్యంగా చూడాలి. 8వ స్థానంలో ఉంటే కనుక ఎక్కువ ప్రభావం చూపించి వాళ్ళకి చాలా వైధవ్యం, అంటే భర్త కానీ అమ్మాయి చేసుకుంటే భర్త పోవటం కానీ అబ్బాయి చేసుకుంటే భార్య పోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. దానికి పరిష్కారం కూడా ఉంటుంది. ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న జాతకమే చేయాలి. అది అబ్బాయి అయితే అమ్మాయిని, అమ్మాయి అయితే అబ్బాయిని కూడా చూసి ఆ విధంగా కుదిర్చి చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఈ కుజదోషం ఎక్కువగా జన్మరాశి జన్మ లగ్నము శుక్రుడు ఉన్న స్థానాల నుంచి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కనుకుంటే అదే జాతకం అబ్బాయి దాంట్లో కూడా ఉండేటట్టుగా చూసుకుని చేస్తే వాళ్ళ జీవితం చాలా సంపూర్ణంగా ఉంటుంది. లేకపోతే ద్వికళత్రయోగం, రెండో పెళ్ళి అవుతుంది అలా చూసుకోకుండా కళ్ళు మూసుకొని చేస్తే, ఈ దోషం ఉన్నవారికి ఆ విధంగా పురుషుని జాతకం కూడా ఉండాలి. అప్పుడు కుజ దశ కూడా వస్తుందో అలా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత చేయాలి. ఈ దోషం వల్ల వైధవ్యం కలుగుతుంది. అంటే వైధవ్యం, భార్య అయినా చనిపోవచ్చు, భర్త అయినా చనిపోవచ్చు చూసుకోకుండా చేయటం వల్ల. దీన్ని కుజుడు కళత్ర స్థానాధిపతి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని గ్రహాలకు కొన్ని స్థానాలు ఉంటాయి. మేషరాశికి కుజుడు స్వక్షేత్రం అంటారు దానికి సొంతం అనమాట, ఆ రాశ్యాధిపతి అనమాట. వృశ్చిక రాశికి కూడా ఆ రాశులు కనుక స్వక్షేత్రాల్లో ఉంటే అది కుజదోషం కళత్ర స్థానమై, కళత్ర స్థానం అని ఉంటుంది. 7వ స్థానాన్ని కళత్ర స్థానం అంటారు. ఆ స్థానం కనుక కుజుడు స్థానం అయ్యి ఆ కుజుడు కళత్ర స్థానంలో కనుక సొంత ఓన్ స్వక్షేత్రంలో ఉంటే కనుక దానికి కుజదోషంగా పెద్దగా వర్తింపదు, కుజదోషం లేనట్టుగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అది కుజదోషంగా అవ్వదు. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నప్పుడు అది దోషం కాదు. అది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 1, 2, 4, 7, 8, 12 చెప్పిన దాంట్లో 7వది కూడా ఉంది. 7వ స్థానమే వివాహ స్థానం. ఆ స్థానంలో కనుక ఈ మేషరాశి కానీ వృశ్చిక రాశి కానీ స్వక్షేత్రం అయి ఉంటే కనుక అక్కడ కుజుడు ఉంటే వాళ్ళకి కుజదోషం వర్తించదు, కుజదోషంగా ఉండదు అనమాట. ఇలా ఇది చూసుకోవాలి. మళ్ళీ కుటుంబ స్థానంలో కానీ లగ్నం అంటే 1, 4 స్థానాల్లో ఉన్నచో కూడా కుజదోషం ఉండదు. అదే స్వక్షేత్రం అయ్యి, అదే కర్కాటక మేషరాశి కానీ వృశ్చిక రాశి కానీ అయ్యి కుటుంబ స్థానం 2వ స్థానం, తులారాశికి 2వ స్థానం వృశ్చిక రాశి, అదే మకర రాశికి 4వ స్థానం మేషం 4, ఈ 4 ఇలా ఏ విధంగా కూడా ఉన్నా కూడా కుజదోషం వర్తించదు. ఇక్కడ ద్వాదశ స్థానాల్లో కనుక ఉండట అంత మాత్రం మంచిది కాదు. ఈ కుజదోషం అనేది ఇద్దరు జాతకాల్లో అనగా భార్యాభర్తలు ఇద్దరు జాతకాల్లో ఉంటే ఒకదానికొకటి విరుద్ధమై దోషం నశిస్తుంది. అంటే దోషం పోవాలంటే ఇద్దరు జాతకాల్లో కూడా కుజదోషం ఉండాలి. కుజదోషానికి ఇంకొక రకంగా కూడా పరిష్కారం ఉంటుంది. కుజుడే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ఉండటం అనేది కుజదోషం ఇద్దరికీ ఉండాలి. అదే కాకుండా కుజదోషం ఉన్న వాళ్ళకి వేరే ఆ స్థానాల్లో పాపగ్రహాలైనటువంటి శని, రాహు లాంటి గ్రహాలు ఉన్నా కూడా ఆ కుజదోష పరిష్కారం అవుతుందని శాస్త్రం చెప్పింది. ఇవన్నీ చూసుకుని వివాహం చేస్తే దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. జాతకంలో కుజదోషం ఉండగా
అది నశించడానికి వధూవరుల ఇద్దరి జాతకాల్లో కూడా కుజదోషం ఉన్నప్పుడు మాత్రమే అది పరిష్కారం అవుతుందని ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంకేం చేసినా కూడా పరిష్కారం ఎక్కువ సాధ్యం కాదు. ఇది ఫలితం అది మనకి కుజుడిని 8వ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువగా కుజదోషం చాలా వర్తిస్తుంది. 12వ స్థానంలో ఉన్నా కూడా దాంపత్య సుఖం లేకుండా చేస్తుంది. మెయిన్ సుఖస్థానం అంటారు. సుఖం అంటే ఇది మనం నిద్రపోవటానికి కూడా 1000 స్థానంలో పాపగ్రహాలు కనుక ఎక్కువ ఉంటే వాళ్ళు నిద్రపోలేరు, ప్రశాంతంగా నిద్రపోలేరు మామూలుగా కూడా. ఈ దాంపత్య జీవితానికి కూడా ప్రశాంతంగా లేకుండా టెన్షన్స్ ఇవన్నీ కలగటానికి 12వ స్థానంలో కూడా కుజుడు ఉండకూడదు. అది కూడా చాలా ముఖ్యమైనది. ఈ దోషాన్ని కూడా తొలగించడానికి చాలా చూసి చేయాలి. లేకపోతే ద్వికళత్రయోగం జాతకంలో కనుక కుజుడు 7వ స్థానంలో ఉంటే కనుక జీవితం అంతయు కూడా దాంపత్య జీవితానికి సుఖం ఉండదు. ఎందుకంటే 7వ స్థానంలో మెయిన్ కుజుడు 7, 8, 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా అవతల వాళ్ళు రెండో వాళ్ళ జాతకంలో కూడా రెండు పక్కన పెట్టి జాగ్రత్తగా విశ్లేషించి చూసిన తర్వాత ఈ దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది. మెయిన్ అష్టమ స్థానం అంటే మరణస్థానం. అది కరెక్ట్గా దాంపత్య జీవితానికి చాలా ముఖ్యమైన స్థానం. అది 7, 8 స్థానాలు. అందులో అక్కడ కుజుడు ఉండి కనుక దోషం, అష్టమ కుజ దోషం ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకుని చేయాలి. అవన్నీ ఉంటే కూడా అటువంటి జాతకానికి అష్టమ కుజ దోషం చేయాలి. ఇది చూడకుండా మాకు పట్టింపులు లేవని వల్ల చేసుకుంటే తర్వాత ఇబ్బందులు పడితే పరిస్థితులు వస్తాయి. ఇక్కడ కుజ దోషం అనేది చాలా ముఖ్యమైన విషయం. 12వ స్థానాన్ని బట్టి సుఖం. మామూలుగా సహజంగా మనం పెళ్లి గురించి కాకపోయినా కూడా సుఖంగా నిద్రపోవాలంటే 12వ స్థానంలో కూడా పాపగ్రహాలు ఉన్న వాళ్ళకి కూడా ప్రశాంతంగా నిద్రపోలేరు, మనశ్శాంతిగా ఉండలేరు. అలాగే ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇద్దరు జాతకాల్లో కూడా ఉంటే వాళ్ళకి అన్యోన్యమైన జీవితం ఉంటుంది. ఈ శని, కుజ, రాహు, కేతువులతో ఎవరితో అయినా కలిసి ఉన్నా కూడా అది కుజదోషం కొంచెం పరిష్కారం అవడానికి కూడా మార్గాలు ఉంటాయి. కుజుడు కనుక రాహుతో కానీ శనితో కానీ కొన్ని కలిసి ఉన్నా కూడా ఆ దోషం తగ్గుతుంది. అది పాపగ్రహాలైనటువంటి రవి, శని, రాహులతో కలిసి ఉన్నను రవి శనులతో చూడబడినా కూడా కలత్ర భావానికి దోషం పడుతుంది. అదేవిధంగా కుజుడికి ఎఫెక్ట్, కుజ దోషాన్ని పరిష్కరించడానికి కూడా కొన్ని గ్రహాలు కలిసి ఉన్నా వీక్షించినా కూడా కొంచెం ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆ విధంగా మెయిన్ ముఖ్యంగా ఈ స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి జాతకాన్ని బాగా చూసుకోవాలి. అబ్బాయి జాతకాన్ని చూసినప్పుడు కూడా అమ్మాయి జాతకంలో కూడా కుజ దోషాలు అవి లేకుండా ప్రతి మనిషికి ఏదో దోషం ఉంటుంది, దానికి పరిష్కారం కూడా ఆటోమేటిక్గానే ఉంటుంది. అది కొంత జాగ్రత్తగా చూసుకుని మెయిన్ ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కుజుడు 2వ స్థానం ఉన్నా కూడా 2వ స్థానంలో కనుక ఉంటే అది కుటుంబ స్థానం అవుతుంది. అది కూడా మనకు ముఖ్యమే. ఇక్కడ మకరము 7వ స్థానాలు మకర స్థానం కానీ మకరం కానీ ఇవన్నీ కూడా కొన్ని వాటికి కుజ దోషం లేదు. ఆ విధంగా చూసుకునే చేసుకోవాలి. అదంతా చూడకుండా తారాబలం చూసిన తర్వాత తారాబలం అని ఒకటి ఉంటుంది. తారాబలం తర్వాత కూడా కుజదోషం చూడాలి. మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయో చూడాలి. 7, 8 స్థానాల్లో మిగతా పాపగ్రహాలు ఉన్నా కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కుజదోషం ఒకటే కాదు, మెయిన్ ముఖ్యంగా కుజదోషం అనేది చాలా చూసుకుని జన్మరాశి లగ్నాయితూ 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో చంద్రరాశి అంటే జన్మరాశి నుంచి కానీ జన్మలగ్నం నుంచి కానీ శుక్రుడు ఉన్న స్థానం నుంచి కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఉంటే కనుక అవతల అబ్బాయి కానీ అమ్మాయి దాంట్లో కూడా ఉందా లేదా చూసుకుని చేసుకోవటం వల్ల వాళ్ళ దాంపత్య జీవితం 2 నూరేళ్ళు బాగుంటుంది. మెయిన్ అష్టమ దోషంలో ఉంటే ఎక్కువగా కేర్ఫుల్ తీసుకుని చేయాలి. అదే స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం ఎంత పవర్ ఉంటుందో అది కూడా పనిచేస్తాయి. దానికి పరిష్కారం కూడా అదే అవుతుంది. కుజదోషం డిస్ప్లోజన్, కుజదోషంతో ఉన్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇచ్చి వివాహం చేస్తే మాత్రం మెయిన్ ముఖ్యమైన పరిష్కారం అది చూసుకోవాలి. తారాబలం, చంద్రబలం, తర్వాత ఈ జాతకంలో ఉన్న గ్రహాలు బట్టి వివాహానికి మెయిన్గా చూసేది కుజుడిని, తర్వాత శుక్రుడిని కూడా చూస్తారు. ఇవన్నీ చూసి వివాహాన్ని చేస్తే వాళ్ళ దాంపత్య జీవితం అన్యోన్యంగా చాలా బాగుంటుంది. ఇవన్నీ పట్టించుకోకుండా చేస్తే తర్వాత ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళని అందరినీ చూస్తున్నాం. కాబట్టి మెయిన్ ఇక్కడ మీకు రాసినటువంటి దాంట్లో ఇవన్నీ కుజదోషం ఉందా లేదా చూసుకోండి. ముందు తారాబలం ఇవన్నీ చూసుకోండి, అంత దాంపత్య జీవితం బాగుంటుంది. కుజదోషం ఉంటే రెండో వివాహం అవుతుంది, అంతే శుభం జరుగుతుంది, అంత శుభం.